సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేము ఆఫీస్ చూడాలని, అమరావతి ఎంత డెవలప్ అయింది చూడాలని వచ్చాము. ఈడ చూస్తే మాకు పొట్ట ఉబ్బిపోయి చాలా సంతోషంగా ఉంది. అప్పుడంతా అడవి పాలు చేసిండు జగను, అంతా నాశనం చేసి అంతా పందులు బర్రెలు వాటి దోలి పెట్టిన మనుషులు బతకాల ఏరియా అంతా జంతువులమయం చేసేసిండు. ఇప్పుడు మటుకు చూస్తే మాకు నందనమందనంగా ఉంది. ఇంకా ఈయన ఇంకా రాబోయే ఇంకా 3-4.5 సంవత్సరం ఉంది. నెంబర్ 1 చేసి హైదరాబాద్ తల్లదని తట్టు చేస్తాడని మాకు ఫుల్గా నమ్మకం ఉంది. దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఆయన మాట చెప్తే మాట, వీళ్ళ దొంగ మాటలు, దొంగ రాజకీయాలు, దొంగ వ్యవహారం చేయడు. బాబు అంటే ఒక ఇజన్ డైనమిక్ హీరో. ఆంధ్రాలో అటువంటి నాయకుడు ప్రపంచంలో లేడు. ఇంకా ఆయనకి ఆల్ వరల్డ్లో ఆయన పేరు. అన్యాయంగా ఆయన్ని కేసులు ఇరికిచ్చి వాడంటే దొంగోడు, నేను దొంగని. మంచోళ్ళు కూడా దొంగలు చేసే రకం వాడు దొంగోడు. పోయిండు లండన్కు. కాకుంటే వీళ్ళు ఏమైనా చేసుకుని నాకేం ఇబ్బంది లేదు. ఇంకేంది అంతా ఈ సైడ్ కూడా మనం వెళ్ళిపోయా, ఇంకా ఉండేవాళ్ళు కూడా పోతారు, ఇంకేం ఉండదు, అంతా శూన్యం. వ్యవసాయం చేసుకుంటారో లేకుంటే ఏమన్నా బరుగా మనకెందుకు, వాళ్ళ పని అయిపోయింది. ఈ చంద్రబాబు మటుకు ఎవరు ఏం చేయలేరు. ఆయన ఏంటంటే చెప్పిన పనులు చేస్తాడు. నిదానం అయితే ఒకసారి మనం కూడా 4 ఇళ్ళు కట్టలేము కదా, 1 by 1. ఇప్పుడు 2 హామీలు అయిపోయినాయి, ప్లస్ ఇంక 4 హామీలు ఉన్నాయి. 4 కూడా చేస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. ఇంక మన పిల్లగాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే కంపెనీలు రావాలి. ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ కంపెనీలు ఉంటే మన వాళ్ళు పోయి ఆడ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ. అదే కంపెనీలు మనకు వస్తే మన పిల్లగాయలు మనం ఎంతో కష్టపడి చదివిస్తాం, లక్షలు పెట్టి. పని లేక అక్కడ పోయి హైదరాబాద్లో కంపెనీలో కూర్చొని జాబుల కోసం పీజీలో తింటా పడి ఉండి జాబులు లేకుండా ఉంటాయి కదా. అదే కంపెనీలో మనకుంటే ఇక్కడే మనం చేసుకుంటాం కదా, ఖర్చులు పోయి తగ్గుతాయి కదా. ఆడ పీజీలకు పోయి ఆ పీజీలో కూర్చొని తింటా, జాబులు రాక ఎత్తుకుంటా అడుక్కున్నట్టు అల్లాడకుండా మనకి ఇప్పుడు దావోస్ పోయి కంపెనీలు ఎలాగో వచ్చాడాయి. ఇంకొక సంవత్సరంలో మన ఈ ఆంధ్ర వాళ్ళందరికీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, బ్రహ్మాండంగా బతకగలరు. అది జీవితం అంటే. ఎన్ని రోజులు చేసినా కానీ అక్కడ పోయి ఎత్తుకులాడి బిడ్డలు బాగొట్టి, తల్లిదండ్రులు బాగొట్టి, వాళ్ళు ఏడుస్తా, వాళ్ళు చూసేవాళ్ళు లేక ముసలివాళ్ళు అయిపోయి అల్లాడే కన్నా వాళ్ళు ఇక్కడ నుండి చేసుకుంటే మన తల్లిదండ్రులు చూసుకుంటా మన సుఖంగా ఉంటారు కదా. మా అక్కడ నేను అమెరికాలో ఉండడు, ఇక్కడ తల్లిదండ్రులు కూడి పెట్టేవాళ్ళు లేరు, డబ్బులు ఉంటాయి, కూడి పెట్టేవాళ్ళు కావద్దు. అది చూసుకోవాలి మెయిన్ భవిష్యత్తు. 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఇప్పుడు 5 సంవత్సరాలు ఎట్టంటే నీకు రోజు 2 కోటలు తప్పితే చెయ్యి అని నేను అనిపించేది. అంతేగాని వాడు భవిష్యత్తులే కోటలు డబ్బులు వేసి తాగిన అయిపోయింది. అట్టోళ్ళు చదువుకున్న భవిష్యత్తు బాగుండాలంటే, నీ లైఫ్ బాగుంటే, నువ్వు డెవలప్ అవ్వాలంటే ఏముండాలి, డబ్బు ఉండాలా, మిగిలించుకోవాలి. ఏం సమస్య చెప్పాలో, ఏం సమస్య పని లేకుండా రోజు నీకు ఎవరిస్తారు. నువ్వు 10 రోజులు అప్పు తెచ్చి బాగా సాగినవా నీ కొడకల ఇంట్లోంచి బయట పోకుండా, ఆ అప్పు ఎట్ట తీరుస్తావు? సంపాదన ఉంటే కదా అప్పు తీర్చేది. సంపాదన లేనప్పుడు నువ్వు అప్పు ఎట్ట తీరుస్తావు? నాకు చెప్పు సమాధానం, మీరు చెప్పండి. నేను ఇంట్లో బాగుంటే 10 మందిని నేను అప్పు తెస్తాను. ఆడ ఒకటి మోసం, వాళ్ళ మోసం, వాళ్ళ మోసం రోజు చేసుకొచ్చి ఒక తినాలి బిర్యానీ, చికెన్లు, మందులు తాగుతామంటే జలసాగు తిరమంట. అదే గొప్పతనం, మోసాలు చేసేది. జనాలు మోసాలు చేస్తే తినేదా? మనం డెవలప్ కావాలంటే కష్టపడి సంపాదించాలి. సంపాదించినప్పుడు మన తాతోళ్ళు ఒక ఇల్లు కడితే మనం 2 ఇళ్ళు కట్టాలి. అది చంద్రబాబు చేసే పని. వీళ్ళు ఉన్నాయి కూల్చుతాం, మేము ఉన్నాయి కూల్చేస్తాం, అంతే. అది వాళ్ళు చేసింది. దానికి డిఫరెన్స్ అది. రోడ్డు ఈనాడు ఆన్ చేసాడు, సిమెంట్ రోడ్లన్నీ బ్రహ్మాండం వేసిండు. గతం ఏం లే, ఆడ పడితే అన్నీ బైకులు బండి, కార్లు ఎరగబడి సచ్చిన వాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాండం చేసిండు రోడ్లు. ప్యాచింగ్ అప్పుడు ఆ చంద్రబాబు వేసిన రోడ్లు ఏటలు లేచిపోతాయి కదా, ఆ ప్యాచింగ్ లేక కింద పడి బైకుల్లో పడి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఊరికే ఈ డూప్ వ్యవహారం చేసి పరిపాలించిన 4 ఏళ్ళు భయపడి జనాలు బెదిరించి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ తప్పు ఉన్నారని, తప్పు లేకున్నా కానీ జనాలు బెదిరించి వాళ్ళని ఏమనకుండా లేకుండా పలికితే వాళ్ళని దొయ్యడం, కేసులు పెట్టడం, ఇటు చేసి జనాల్ని నానా హింసలు పెట్టి పొలాలని వాళ్ళే గుంజుకొని, ఎవరైనా అరువులు పొలాలు ఇవ్వకుండా వాళ్ళే దౌర్జన్యం దున్నుకొని వేసుకొని మేము పోయి అడిగితే వస్తే చంపేస్తామన్నారు. ఇప్పుడు దాన్ని ఆ రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని
నేను కోరుకుంటున్నా మీ తరఫున, మన పార్టీ తరఫున. ఓకే, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన ఐటీ మినిస్టర్ కదండి, తెస్తడు ఎలా కాకుండా దోసిపోయింది కదా. ఎన్ని కోట్లు వస్తుండే కంపెనీలు వచ్చినాయి అనుకో, కంపెనీ అంటే ఒకరోజు తెల్లారాక ఏమైనా మంత్రం అనేది కాదు. వచ్చే కంపెనీలని కట్టాలా, కట్టే వరకు 2-3 సంవత్సరాలు పట్టద్ది. ఈ లోపల జాబులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చిండ్రు, ఇది కట్టిండ్రు, కట్టబడి ఎంతమంది పని చేస్తున్నారు. అట్లా ఒక్కొక్కటి మన ఇంట్లో పని కలగాలంటే ఒక వస్తువు కడితే కదా దానికి ఆధారం చూపించాలి. అది సంగతి. కొంచెం టైం పడుతుంది. టైం నేను చెప్తున్నా, మనం కూడా మన పిల్లకాయలకి అది కావాలి ఇది కావాలి కూతుళ్ళు కొడుకులు అడుగుతారు. అమ్మ నీకు ఇప్పుడు ఇది చేసుకో, ఇది నువ్వు ఇప్పుడు తెచ్చుకో, ఇప్పుడు ఈ ట్రిప్ నీకు ఇస్తామని చెప్తాము. అట్లనే ఇది కూడా ప్రభుత్వం అనేది ఒకసారి అన్నీ లేరు. అందులో మనం ఏమన్నా డెవలప్ చెందింది కాదు. ఉత్తి జాతలతో వచ్చిన వాళ్ళు కదా హైదరాబాద్ నుంచి, వాళ్ళు తరిగితే మనం డెవలప్ అవ్వాలి. అది డిప్యూటీ సీఎం గారు ఆయన నెంబర్, ఆయన కూడా పర్వాలే. ఆయన ఏంటంటే రేపలు అట్టే ఉండాలా, ఆయన బాగుండాలా. ఆయన కూడా బాగానే ఉండడు, దూసుకొని పోతున్నాడు. వీళ్ళు ఏంటంటే ఈయన డెవలప్, ఆయన న్యాయం చేస్తున్నాడు. తప్పేం లేదు, ఇద్దరు కలుసుకొని సంతోషంగా ఉండాలి. ఇటనే జీవితాంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోతుంటే, మహాకూటమి బీజేపీలు కలిసి పోతుంటే, కూటమి ఎప్పుడు కూడా ఓటం లేదు. అమరావతి డెవలప్మెంట్, డోంట్ కేర్. అమరావతి సరికి పోయినసారి వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు, రాజధాని కూడా లేదు. ఇప్పుడు వచ్చరికి అయ్యా నేను ఒకటి చెప్తుండా, నాకు గుడి చేసుకొని దావలేదు. మా పిల్లకాయలు అడిగిండ్రు, ఆయన నాకు ఇల్లు అని. నీకెందుకు ఆ ఊర్లోకి ఇల్లు కడతా, ఈ ఊర్లోకి ఇల్లు కొడతా, ఆ ఊర్లోకి ఇల్లు కొడతా అని చెప్తుంటారు. చెప్తా నేను కూడా, కానీ అదిగా చెప్పేది ఆయన ఫస్ట్ ఒక ఇల్లు గట్టిగా వేసుకో, తర్వాత ఏదైనా డెవలప్ చేయి అని చెప్పుకోవాలి.